అందరికి నమస్తే. పెద్ద హైడ్రామా, అర్ధరాత్రి నుంచి హడావిడి. ఒక మినిస్టర్ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రంతా ఆమె బిడ్డే సుస్మిత బయటకు వచ్చి పోలీసులతో వాగ్వాదం. అసలు డెక్కన్ సిమెంట్ వాళ్ళతోన వీళ్ళ సెటిల్మెంట్ ఏందో కూడా సమాజానికి తెలియదు. ఇప్పుడు ఇలా కొట్లాడ వల్ల బయటికి తెలిసింది. ఇంకో పక్క సమ్మక్క సారక్క దగ్గర ఏర్పాట్ల కోసం 71 కోట్ల టెండర్ ఈమె డిపార్ట్మెంట్కి వెళ్ళి మార్చి ఆయన డిపార్ట్మెంట్ పొంగులేటి డిపార్ట్మెంట్కి పోయింది. పొంగులేటి డిపార్ట్మెంట్లో ఈ మా అంచెలకు ఇప్పించుకోవాల్సిన ఈ కాంటాక్టు ఆయన కిందకి ఇచ్చిర్రా. అదొక పెద్ద కొట్లాట. దీపావళికి బాంబులు వెళ్తాయని పోయిన సంవత్సరం చెప్పిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చూస్తే ఈ దీపావళికి వెళ్ళినాయి బాంబులు. కాకపోతే ఈ బాంబులు ప్రతిపక్షంలో వెళ్తాయేమనుకుంటే ఈ బాంబులు వీలశీల కింద వీలు పెట్టినట్టు ఇప్పుడు కనిపించింది. ఈ దీపావళి బాంబులు, ఈ బడా బాంబులన్నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరి మీద వేద్దామనుకున్నాడు. తీరా చూస్తే ఆయన సీట్ కిందనే పెట్టుకున్నాడు. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. అసలు కొండా సురేఖ ఎందుకు టార్గెట్ అయింది. ఆమె బీసీ యాంగిల్ తీసి మాట్లాడుతుంది. ఒక బీసీని రెడ్డిలంతా కూడా టార్గెట్ చేసినని మాట్లాడుతుంది. అసలు తుపాకీ కణతగ పెట్టి సెటిల్మెంట్ చేసేంత ఏం జరిగింది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు తెల్లంగా మాట్లాడదాం. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మనం ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. తెలంగాణ సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రజాప్రతినిధులు, మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు మన కోసం ఏదో పడేస్తున్నారు కట్టలు కట్టి. అంటే లేదు, వాళ్ళు కట్టలు కట్టుకోనికే ప్రయత్నాలు చేస్తున్నారు. పంపకాల్లో తేడా వచ్చినప్పుడు ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి గవర్నమెంట్లో. కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలా ధైర్యంగా వార్తలు చెప్తున్నామంటే మీ సపోర్ట్ చూసుకునే. కాబట్టి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఛానల్ ముందుకు తీసుకుపోవాలంటే మీ సపోర్ట్ 100% కావాలి. ఇంకా సబ్జెక్ట్లకి పోదాం డైరెక్ట్గా. నా వెనుక ఒక ఫోటో కనిపిస్తుంది. రోహిన్ రెడ్డి అంటే ఈయననే, రేవంత్ రెడ్డి గారు. తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సరే, ఈయన చాలా ఇంపార్టెంట్ లీడర్. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి వెనుకనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఇష్యూ ఏమైంది, డెక్కన్ సిమెంట్స్ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. అది సిమెంట్ ఫ్యాక్టరీలు 40-50 ఉంటే మొత్తం హుజూర్ నగర్నే ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ప్లస్ ముడిసరకు అంతా కూడా అక్కడ అవైలబుల్ ఉంటుందని. చాలామంది ఉన్నాయి. మహా సిమెంట్ కూడా అక్కడనే ఉంటుంది. అందరి సిమెంట్లు అక్కడనే ఉంటాయి కంపెనీలు. అయితే డెక్కన్ సిమెంట్స్ సంబంధించిన వాళ్ళ ప్రతినిధులను, ఆ కంపెనీ ప్రతినిధులను ఈయన ఆఫీస్కు, రోహిన్ రెడ్డి ఆఫీస్కు పిలిపించుకొని అక్కడ బెదిరించిండ్రు అనేది వార్త. కణతకు తుపాకీ పెట్టి బెదిరించిండ్రు. ఎవరు బెదిరించిండ్రు? అక్కడ ఆ సెటిల్మెంట్లో ఇద్దరు ఉన్నారు. ఈయన ప్లస్ కొండా సురేఖ, ప్రైవేట్ ఓఎస్డి సుమంత్. ఆయన నిజంగా కూడా సుమంత్ మీద గవర్నమెంట్లో చాలా రోజులకెళ్ళి చర్చ ఉంది. అసలు ఈయన ఏం చేస్తున్నాడు, మొత్తం ఒక ప్రైవేట్ ఓఎస్డి బాధ్యత ఏముంటుంది. గవర్నమెంట్ ఓఎస్డి అయితే సస్పెన్షన్ చేస్తారేమో, జైలుకు పంపిస్తారేమో అని భయం ఉంటుంది. ప్రైవేట్ ఓఎస్డిని ఎందుకు పెట్టినారో కూడా తెలియదు. ఇప్పుడు ఆ ఓఎస్డిని ఈమెకు తెలియకుండానే ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకున్నారో కూడా ప్రభుత్వంలో క్లారిటీ లేదు. అయితే ఏంది, తుపాకీ పెట్టి డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులకు డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేసినారు. వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంప్లైంట్ చేసినారు. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది, ఆయనతో వీళ్ళంతా టచ్లో ఉంటారు. కాబట్టి కంప్లైంట్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీనాక్షి నటరాజన్కి సీఎం రేవంత్ రెడ్డికి కూడా కంప్లైంట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ కంప్లైంట్లో ఏముంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కంప్లైంట్ అంటే రేవంత్ రెడ్డి వెనుక తిరిగే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వెనుక తిరిగే వాళ్ళు ఈ పని చేసినారు, సెటిల్మెంట్ చేసినారు. రోహిన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ చేసింది. ఎందుకంటే తుపాకీ సుమంత్కి అయితే లేదు, ప్రైవేట్ ఓఎస్డీకి తుపాకీ లేదు. గన్ లైసెన్స్ అయినా గన్ అయినా ఈయన దగ్గర ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. రోహిన్ రెడ్డికి ఉండొచ్చు బహుశా, ఎందుకంటే ఆయన సినిమా ఫైనాన్సర్. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కాదు, ఈయననే సినిమా టికెట్ల పెంపకాలు, సినిమా వాళ్ళతో సెటిల్మెంట్లు, సినిమా వాళ్ళని తీసుకొచ్చి రేవంత్ రెడ్డితో సీక్రెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం, మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా రోహిన్ రెడ్డి మధ్యవర్తిగా రేవంత్ రెడ్డికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య రోహిన్ రెడ్డి ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ మనిషి. రోహిన్ రెడ్డి బిడ్డేదో కొడుకుదో బర్త్డే 17 18 అయితే కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయిండు. ఫస్ట్ బర్త్డే కాదు, 17 18 వాళ్ళది అయితే కూడా రాత్రి అన్ని సమస్యలు వదిలేసి, గాలికి వదిలేసి పాలనను పోయి వాళ్ళ ఇంట్లో ఫోటోలు దిగిండు. ఈయన బిడ్డేదో కొడుకుదో బర్త్డే, నాకు ఐడియా లేదు. అంత ఇంపార్టెంట్ వ్యక్తి అని చెప్తున్నా. ఇప్పుడు సుమంత్ మీద చర్యలు తీసుకున్నారు. సుమంత్ కొండా సూర్యకు తెలియకుండానే సుమంత్ను ఆ పదవి నుంచి తప్పించింది గవర్నమెంట్. రేవంత్ రెడ్డి తప్పించిండు. అయితే మరి ఆయన తప్పించిండు. సరే, ఒక మినిస్టర్ని ఓఎస్ని తప్పించేటప్పుడు కొండా సూర్యతో మాట్లాడాల్సిండు. ఒక సిస్టమ్ అది, గవర్నమెంట్లో ఒక పద్ధతి ఉంటుంది కదా. ఆయన ఎన్ని అక్రమాలు చేసిండు, ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా బెదిరిస్తున్నాడు ఈయన, కాబట్టి నేను తప్పిస్తున్నామని కొండా సూర్యతో ఒక మాట మాట్లాడి తప్పిస్తే ఇంత గొడవ జరిగేది కాదు. రెండో విషయం ఏంటంటే, ఈ సెటిల్మెంట్లో ఇద్దరు ఉన్నారు. అసలు జరిగిందే ఈయన ఆఫీసులో అని చెప్తున్నారు. ఈయన ఆఫీస్కి ఎందుకు పిలిపించుకున్నారు వాళ్ళను, సెటిల్మెంట్ కాకపోతే అనేది ఒక పెద్ద క్వశ్చన్. వాళ్ళు చర్యలు తీసుకుంటే ఈయన మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. అంటే రేవంత్ రెడ్డి వెనక తిరిగే వాళ్ళు సెటిల్మెంట్ చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేస్తే రోహిన్ రెడ్డిని వదిలేసి సుమంతుమైనా ఎందుకు చర్యలు తీసుకున్నారో ఒక ఇష్యూ.
ఏమైంది, సుమంత్ను తప్పించేసారు. తప్పించిన తర్వాత సుమంత్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరి అరెస్ట్ చేస్తే ఇద్దరిని అరెస్ట్ చేయాలి, అయితే సుమంత్ను మాత్రం ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ ముందలుంది. అదే టైంలో అసలు కొండా సురేఖ సుమంత్ను ఎందుకు వెనకేసుకొస్తుంది? సరే, ఆయన తప్పు చేసిండో ఒప్పు చేసిండో కేసు అవుతుంది, అవసరమైతే రోహిణ్ రెడ్డి అరెస్ట్ను కూడా ఆమె డిమాండ్ చేయొచ్చు, కానీ ఆమె ఆ డిమాండ్ చేస్తలేదు. కానీ సుమంత్ దగ్గర చాలా మందికి సంబంధించిన రహస్య సమాచారం ఉందంట. ఆయన నోరు తెరిస్తే చాలా విషయాలు బయటికి తెలుస్తాయి. కాబట్టి ఆ నోరు తెరవకుండా, ఆయన బయటికి రాకుండా ఆయన అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. రోహిణ్ రెడ్డిని వదిలేసిండు కావాలని. రోహిణ్ రెడ్డి ఇప్పిన వ్యవహారమే ఇదంతా కూడా. రోహిణ్ రెడ్డే సుమంత్ దగ్గర చాలా సమాచారం ఉంది, ఆయన చాలా విషయాలు చెప్తాడు అని. యాక్చువల్గా రోహిణ్ రెడ్డి తర్వాత ఈయన సుమంత్ ఇద్దరు సెటిల్మెంట్ చేస్తున్నారంటే దీనిలో రేవంత్ రెడ్డి పాత్ర ఏందనే చూడాలి. రేవంత్ రెడ్డి వెనక తిరిగేది ఆయన పిలిపించుకొని చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ కంప్లైంట్ చేసింది కూడా అదే, ఎంబడి తిరిగేతోళ్ళు, ఆయన ఎంబడి తిరిగేతోళ్ళు మొత్తం ఇట్లాంటి లంగ బ్యాచ్ కరెక్ట్గా చెప్పాలంటే. ఓ పక్క ఆయన చూడలేదా ఖురేషి, ఫహీం ఖురేషి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని వెళ్తున్నాడు. ఈయన ఇట్లాంటి సెటిల్మెంట్లు ప్రైవేట్ ఆఫీస్కి పిలిపించుకొని సెటిల్మెంట్లు చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమైంది ఇప్పుడు. అందులో ఈ సమ్మక్క సారక దగ్గర 71 కోట్ల ఇష్యూ కూడా వచ్చింది. 71 కోట్ల టెండరు మా డిపార్ట్మెంట్కి సంబంధించింది. మాకు ఏమైందంటే టెండర్లు వేస్తే కొండా సురేఖ అనుచరులే L1 వాళ్ళకి రావాలి టెండర్. అయితే ఆ టెండర్ ఓపెన్ చేయొద్దని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట, కానీ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం ఓపెన్ చేస్తే కొండా సురేఖ మనసులోకి వచ్చింది. వస్తే ఆ టెండర్ మొత్తం క్యాన్సిల్ చేసి ఈమె డిపార్ట్మెంట్ నుంచి, దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుపోయి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కు అటాచ్ చేసుకున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ యాక్షన్ కొత్తగా స్టార్ట్ అయింది. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులకు, ఆయన బినామీలకు ఎవరికో 71 కోట్ల కాంటాక్ట్ ఇచ్చారు. అదొక పెద్ద గొడవ. ఆ గొడవతో ఇవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. తర్వాత రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు హడావిడి చాలా జరిగింది, ఒకసారి వినండి. ఏం జరుగుతుంది అక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, సుమంత్ కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు మినిస్టర్ ఇంటికి పోయినారు డైరెక్ట్గా. పోతే సుస్మిత పటేల్, కొండా సురేఖ బిడ్డే, ఆమె బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది. ఏంది అసలు ఎందుకు వచ్చిర్రు ఏంది అంటే, సుమంత్ బయటకు వస్తే మాట్లాడతాం, సుమంత్ను కొండా సురేఖ ఇంటనే పెట్టుకున్నది, పోలీసు అరెస్ట్ చేస్తారని. దానికోసమని ఆయన వస్తే మాట్లాడేది, నాతో మాట్లాడని చెప్పేసి ఈమె అడుగుతుంది. తర్వాత కొండా సురేఖ సుమంత్ను కారులో ఎక్కించుకొని రాత్రి ఆ టాస్క్ ఫోర్స్ పోలీసు ఉన్నాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. ఆరోపణలు ఏంటి అని అంటే, వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాడి మీద పిటిషన్ పెట్టినట్టు డక్కన్ సిమెంట్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో కోసం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరంగల్ పెట్టిందట. ఇప్పుడు వరంగల్ పెట్టిందట కేసు. ఇక్కడనే ఉన్నాం. ఈమె కారులో ఎక్కించుకొని పోతున్న క్రమంలో మీడియాతో మాట్లాడింది ఆమె. తర్వాత ఈమె కూడా మాట్లాడింది. కొండా సురేఖని డీమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి. ఫోన్లు 4 అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది, ఎవరు రోహిణ్ రెడ్డిది ప్లస్ డెక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకు ముందు రోహిణ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. ఇప్పుడు రోహిణ్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు. రోహిణ్ రెడ్డి పోవాలి. రోహిణ్ రెడ్డి అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్ ఉన్నాడు. మొత్తం అందరి డేటాలు దిద్దాం. ఫోన్లు 4 అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది, ఎవరు రోహిణ్ రెడ్డిది ప్లస్ డెక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. మాకు కావాలి, మేము చూడాలి. అది ఆమె ఎన్ని విషయాలు చెప్తుంది. ఆ డెక్కన్ సిమెంట్స్తో సెల్మెంట్ కన్నా ముందు రోహిణ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు, అక్కడి నుంచే వచ్చిండు. ఇప్పుడు ఆ లొకేషన్ తీయండి, మొత్తం తెలిసే విషయాలు అని సుస్మిత పటేల్ గారు మాట్లాడుతున్నారు. ఇంకా చూడాలి, క్లియర్ గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా. రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు. రోహిత్ రెడ్డి పోవాలి. రోహిత్ రెడ్డి అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్ ఉన్నాడు. మొత్తం అందరి డేటాలు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. మళ్ళీ ఆమె నన్ను ఎవరు ఏం బీకలేరు, ఏం చేయలేరు.
నేను ఇక్కడనే ఉంటా, ఎవరైనా నన్ను ఎంతమంది పోలీసు వచ్చినా ఏం పీకలేరు అని మాట్లాడు. సేమ్ టైం ఇంతకుముందు విన్నారు కదా, దీనిలో రోహిన్ రెడ్డి ఏంది మరి? రోహిన్ రెడ్డి కూడా సేమ్ లొకేషన్ ఉన్నాడు కదా, మళ్ళీ రోహిన్ రెడ్డి పార్ట్నర్ కదా, ఈ డీల్లో పార్ట్నరా, రేవంత్ రెడ్డి దగ్గర డీల్లో పార్ట్నరా, ఆయన పార్ట్నరే అన్నింటిలో కూడా. కాబట్టి ఏంది అని ఆమె అడుగుతుంది. నాకు మొత్తంలో ఈ సీన్ సితారా అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పంపకాల్లో తేడా వచ్చింది. వీళ్ళు ఇదే పని చేస్తున్నారు, అందరు ఇదే పని చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రైవేటు ఈ రోహిన్ రెడ్డి లాంటి వాళ్ళ ఆఫీసులు ఎన్ని ఆఫీసులు ఉన్నావో, ఎన్ని సెటిల్మెంట్ చేస్తున్నారో, ఎన్ని కంపెనీలతో మాట్లాడుతున్నారో, ఇది ఏదో చిన్న ఇష్యూగా లేదా ఒక దగ్గర అయ్యింది పని కాదు. ఈ ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ పనే ఇది పంపకాల్లో తేడా వచ్చి బయటపడినట్టు కనిపిస్తుంది. అసలు ఒక్క లింకు కాదు, సినిమా ఇండస్ట్రీ దగ్గర వస్తున్న సెటిల్మెంట్ ఏందో, ఇప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చి హైడ్రాన్ పెట్టి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, బిల్డర్స్ని బెదిరించి చేస్తున్న సెటిల్మెంట్ ఏందో, ఆ సినిమా వాళ్ళతో చేస్తున్న సెటిల్మెంట్ ఏందో. ఇప్పుడు సుమంత్ అనేవాడు నోరు తెరిస్తే చాలా విషయాలు బయటకు తెలుస్తాయంట. అందుకే ఆ సుమంత్ అనేవాడిని ప్రభుత్వం అరెస్ట్ చేసి నోరు మూయించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సుమంత్ అనేవాడిని నోరు తెరవద్దని కొండ సూరక వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. వాడు నోరు తెరిస్తే కొండ సూరక విషయాలు కూడా బయటకు వస్తాయి. అయితే ఒక మినిస్టరు, ఒక ప్రైవేట్ ఓఎస్డీ, వాడు కార్యకర్త కూడా కాదు, పార్టీ కూడా కాదు, ఏం కాదు, ఆయనని సేవ్ చేయాలని కొండ సూరక ఎందుకు అనుకుంటుంది? వీళ్ళ బండారం అంతా కూడా సుమంత్ అనే మన దగ్గర ఉన్నట్టుంది లెక్క మొత్తం. అసలు ఎన్ని సెటిల్మెంట్స్ అయినాయో ఆ రోహిన్ రెడ్డి అనే మనం కూడా అరెస్ట్ చేయాలి ముందు. అప్పుడు అసలు వీళ్ళ సెటిల్మెంట్ ఏందో, కిరికిరి ఏందో, వ్యవహారం లేదు, ఏం లేవు. పోలీసు అసలు గవర్నమెంట్ చర్యలే లేవు. అంత ఓపెన్గా ఫైమ్ కురేష్ అనేవాడు జిమ్కు డీసీపీలను, ఏసీపీలను పిలిపించుకొని సెటిల్మెంట్ చేసినని వార్త, పెద్ద వార్త వస్తే కూడా కనీసం ఇప్పటిదాకా ప్రభుత్వం విచారణ చేయాలంటే దానికి అర్థమైంది. దీనిలో ఎవరు పార్ట్నర్స్ ఉన్నారు? ఈ సెటిల్మెంట్లో అందరూ పార్ట్నర్సా? ఎవరు పనాలు చేసుకుంటున్నారా? పంపకాల తేడా వచ్చినప్పుడు ఇట్లాంటి కిరికీలు బయటకు వస్తున్నాయా? తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇది ప్రజాప్రభుత్వం కాదు, తెలంగాణను దోచుకుంటున్న ప్రభుత్వంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నిన్న ఎక్కడ ఆయన మన నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవ్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయింది రేవంత్ రెడ్డి. వరంగల్ వాళ్ళంతా ఉన్నారు, కొండ సురేఖ పోలే. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉంది మధ్యాహ్నం. క్యాబినెట్ మీటింగ్ కూడా ఆమె వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. ఆమె మొత్తానికి డుమ్మ. అసలు ఆమెను మొత్తానికి క్యాబినెట్కి వెళ్ళి తప్పించే ప్రయత్నాలు నడుస్తున్నాయా? తప్పిస్తే మాత్రం ఆమె చాలా విషయాలు బయటపెడుతుంది. ఇది కూడా క్లియర్ పెట్టాలి కూడా బయట. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలా జరిగింది. ఇంకా ఈమె రాత్రి చాలా మాట్లాడింది. తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు అండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? ఓఎస్డీ రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గన్మెన్ ఎందుకంటే ఇంకో ఈయన సుమంత్. ఇప్పుడు కొండ సూర్యక ఇంటి దగ్గర మొత్తం పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటాయి కదా, అవన్నీ ఎత్తేసిండ్రు. మీనాక్షి నటరాజన్ పిలిచింది కొండ సురేఖను. ఏది ఏమవుతుందో కానీ ఎవరెవరైనా బుద్ధించుకోవచ్చు, ఎవరెవరైనా పిలుచుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. కానీ గవర్నమెంట్లో ఫ్రాడ్ జరుగుతుంది. గవర్నమెంట్ తెలంగాణ దోసుకుంటున్నారు. గవర్నమెంట్ ఉన్న వాళ్ళనేది మాత్రం ఈ తతంగంతోనే బయటపడ్డది. తెలంగాణ ప్రజలు గమనించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.